హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్, థ్రిల్లింగ్ అండ్ హర్రర్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిహాల్, ప్రియ ఇద్దరు కూడా లవ్ చేసుకుంటున్నారు. నిహాల్ చిన్న చితక జాబులు అయితే చేస్తూ ఉన్నాడు. ప్రియ ఇంకా చదువుకుంటుంది. తను ఇంటర్ సెకండ్ ఇయర్లోనైతే ఉంది. సో సాటర్డే ఇద్దరు ఏంటంటే బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. మరి ఎక్కడికో కాదు, వాళ్ళ ఊరిలోనే ఊరు చివరన ఒక ఇల్లు అయితే ఉంటుంది. ఆ ఇంటి వెనకాతలకి వెళ్తే అక్కడంతా కూడా మామిడి తోట అయితే ఉంది. ఆ తోట ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ లేరనమాట. సో అందుకనే ఆ తోట ఎప్పుడు కూడాను నిర్మానుష్యంగానైతే ఉంటుంది, ఖాళీగాను. అక్కడ ఒక ఇల్లులాగా ఉంటుంది, పాడుబడిపోయిన ఇల్లులాగా. అండ్ వెనకాతల ఒక నొయ్యి అయితే ఉంటుంది. అక్కడ కూర్చుంటే రోజంతా కూర్చున్నా ఎవరికి ఏం కనిపించదు, ఎవరికి ఏం వినిపించదు. సో వీళ్ళైతే ఇలా ప్లాన్ చేసుకున్నారు. ప్రియా ఇంట్లోని నాకు ప్రైవేట్ క్లాస్ ఉంది, ఈవినింగ్ వరకు రావడం కుదరదు, సో నాకు క్యారేజ్ కట్టి అమ్మా అని చెప్తుంది. సరేనమ్మా అని క్యారేజ్ కట్టి పంపిస్తుంది వాళ్ళమ్మ. అక్కడి నుంచి నిహాల్ దగ్గరికి అయితే వెళ్తుంది. నిహాల్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరూ బైక్ ఎక్కి ఆ ప్లేస్కి అయితే వెళ్తారు. ఫ్రంట్న ఏదైతే పాడుపడిపోయిన ఇల్లు ఉందో అక్కడైతే నిహాల్ బైక్ని ఆపేసి అక్కడి నుంచి కొంచెం దూరం నడుచుకొని వెళ్ళాలన్నమాట ఇద్దరు కూడాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలంతా కూడా తోట, ఆ లోపల తోటలోకి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళగానే నిహాల్ అయితే స్టార్ట్ చేసేసాడు. వెనక నుంచి కిల్లడం, ఇంకా అలాగే జడ పట్టుకొని లాగడం, చాలా ఇబ్బంది పెడుతున్నాడు ప్రియకి. ప్రియకి కోపం వచ్చేస్తుంది. ఏంట్రా నువ్వు, ఇవి చేయడానికే పిలిచావా నన్ను ఇక్కడికి? ముందు అన్నం తిందాంరా అని పిలుస్తుంది. తెల్లవారే అన్నం ఏంటే, చెప్పాను కదారా నీ గురించి స్పెషల్ చేయించాను అమ్మకి అని చెప్తూ నేనేమీ తినకుండా వచ్చేస్తాను అని ఉంటుంది. అయ్యో టిఫిన్ కూడా చేయలేదా అని అంటే లేదు చేయలేదు అని చెప్తుంది. సరే సరే పద పద అంటూ తన నడుము మీద అయితే చేయి వేస్తాడు. టప్మని ఒకటి కొడుతుంది. తిన్నంగా రా లేకపోతే తన్నేస్తాను అని చెప్తుంది. మరి పెళ్లి చేసుకున్నా కూడా ఇంతేనా, ఇలానే ఉంటావా అని అంటే, అప్పుడు నువ్వు నా హస్బెండ్వి, ఏమైనా చేసుకోవచ్చు, ఇప్పుడు మటుకు నేను మా నాన్న కూతుర్ని అని చెప్తుంది. ఓహో మీ నాన్న కూతురు మరి నాతో వస్తుంది ఇలా, పర్వాలేదా అని అడుగుతాడు. నోరు మూసుకొని పదరా, నీకోసం బిర్యానీ చేయించాను, నీకు బిర్యానీ చాలా ఇష్టం కదా అని అంటే, ఓ మా అత్తగారు చేసిన బిర్యానీ, పద పద అంటూ వాళ్ళిద్దరూ ఆ మామిడి చెట్టు దగ్గర అయితే కూర్చుంటారు. కూర్చొని బిర్యానీ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేస్తూ తన బాక్స్లో ఉన్న స్పూన్తోనే తినిపిస్తూ ఉంటుంది. ఇంకేంటి విషయాలు అని అడిగితే, ఇంకేం లేవు కానీ మా అత్తయ్య గారు మటుకు బిర్యానీ అదరగొట్టేస్తారు, అది చికెన్ కానీ లేదంటే వెజ్ కానీ. ఈరోజు శనివారం కాబట్టి వెజ్ అయిపోయింది, కానీ రేపైతే రేపైతే నాన్ వెజ్ ఉంటుందిరా కంపల్సరీ ఇంట్లోని అని చెప్తుంది. ఓ అయితే రేపు మీ ఇంటికి వచ్చేయమంటావా అని అంటే, నీకు దమ్ముంటే నిజంగా రారా రేపు చూద్దాము అని అంటుంది. వస్తానే, వచ్చే టైం వస్తే కంపల్సరీ వస్తాను, అల్లుడు హోదాలోనే వస్తాను అని చెప్తాడు. ఓహో అంటుంది. ఈలోగా బాక్స్ అయితే ఇద్దరు కలిపి ఖాళీ చేసేస్తారు. కొంతసేపు మాట్లాడుకొని వీళ్ళేంటంటే అక్కడ ఒక పాత ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి వెనకాతలకి అయితే వెళ్తారు. ఈలోగా దూరం నుంచి ఎవరో వస్తున్నట్టుగా వీళ్ళకి కనిపిస్తుంది. అది చూడగానే తిని భయపడుతుంది. రే ఎవరో వస్తున్నారా, ప్లీజ్ ఎక్కడైనా దాచి నన్ను అని చెప్తుంది. నిన్నెక్కడ దాచేస్తానే, పద ఇద్దరం దాగుందాం అని చెప్పి ఆ ఇంట్లోకి, పాడుబడిపోయిన ఇంట్లోకి అయితే వెళ్తారు. వెళ్ళి అక్కడ నించుంటారు. సో వాళ్ళు వెళ్తున్నారు అని వంగి చూస్తూ ఉంటారు. ఈలోగా నిహాల్ ఏంటంటే వెనకాతల నుంచి పట్టుకొని తన్ని కిస్ చేస్తాడు. తను వదిలించుకుందామని చూస్తుంది, కానీ అరిస్తే బయట ఉన్న వాళ్ళకి వినబడుతుంది, ఇక్కడ ఎవరో ఉన్నారని వస్తారని అలానే ఉండిపోతుంది. ఈలోగా వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రియకి చాలా కోపం వస్తుంది. నిహాల్ని కొట్టి నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, ఇక్కడ ఉండను అని అంటుంది. ఏ ప్రియా ప్లీజ్ ప్లీజ్ ఆగు, ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీజ్ ప్లీజ్ అంటూ తను చేయి పట్టుకుంటాడు. ప్లీజ్ వద్దు, ఏం వద్దు, నీతో ఇంకా నేను మాట్లాడను, నీకు నాకు బ్రేకప్ వద్దు, నాకు ఇలాంటి లవ్ అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఆగు ప్రియా ప్లీజ్ ఆగవే అని చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. తన చెయ్యి అయితే వదిలించుకోవడానికి చూస్తూ ఉంటుంది. ఈలోగా ప్రియకి ఏంటవుతుందో తెలీదు, చాలా వైలెంట్గా మారిపోయి నిహాల్ కాసి చాలా కోపంగా చూస్తుంది. అది కూడా కళ్ళు ఎర్రగా అయిపోయేసరికి నిహాల్ భయపడి వదిలేసి సారీ సారీ ప్లీజ్ ప్లీజ్ అంత కోపంగా చూడకు అని అంటే, నిహాల్ వైపు వచ్చి తన పీకను పట్టుకొని గట్టిగా గాల్లోకి అయితే ఎత్తేస్తుంది. గట్టిగా అరుస్తుంది.
అరిచేసరికి నిహాల్ వదిలించుకోవడానికి చూస్తాడు. ఇంకా గట్టిగా తను కూడా ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పి ప్రియా వదులు ప్లీజ్ చచ్చిపోతాను ప్లీజ్ అని గట్టిగా అరుస్తాడు. ఈలోగా ప్రియా ప్రియా అని గట్టిగా అరిచేసరికి తనకి కొంచెం స్పృహలా వస్తుంది అండ్ తను వదిలేస్తుంది. ప్రియకి ఏం జరిగిందో తెలీదు. సో నిహాల్ ఏంటంటే భయపడిపోతాడనమాట. ప్రియా ఏంటి ఇలా చేసింది అని చెప్పేసి. ప్రియా అంటుంది నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ తన బ్యాగ్ తీసుకొని మళ్ళీ తను రిటర్న్ అవ్వడానికి వెళ్తూ ఉంటుంది. వెనకాలే నిహాల్ కూడా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఆ ఇంట్లో నుంచి ఎవరో నిహాల్ 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 అని పిలుస్తున్నట్టుగా వినిపిస్తుంది. ఎవరని సడన్గా తిరిగేసరికి వెనకాల ఒక బ్లాక్ కలర్ షాడో అయితే కనిపించి మాయమవుతుంది. తను భయపడతాడు అండ్ అలాగే ప్రియ వెనకాల పరిగెడతాడు. రా ప్రియ ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి తన్ని పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు. నన్ను వదులు అని చిరాకు పడుతూ ఉంటుంది ప్రియ. నన్ను ముట్టుకోకు నువ్వు అసలు అని చెప్పేసి చిరాకు పడుతూ తను ఫాస్ట్గానైతే నడుస్తుంది. నేను చెప్పేది విను, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఫాస్ట్గానైతే తన్ని తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి అక్కడ బైక్ స్టార్ట్ చేసి ఇద్దరునైతే వెళ్ళిపోతారు. అది జరిగిన 1 వీక్ తర్వాత ఎగ్జాక్ట్గా సండే, ఆ రోజు అమావాస్య కూడా. మిట్ట మధ్యాహ్నం టైంలోనే అప్పన్న ఏంటంటే వాళ్ళ పొలం పక్కన అప్పన్న పొలం అయితే ఉంది. ఆ పొలంలోకి అయితే వెళ్తున్నాడు. పాడుపడిపోయిన ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి పక్క నుంచి వెళ్తుంటే ఈలోగా ఆ ఇంట్లో నుంచి రే అప్పన్న ఎక్కడికి వెళ్తున్నావురా ఈ టైంలోని అని అడుగుతున్నారు. ఏం లేదు పొలంలో పని ఉంది అంటూ భయపడి అలానే ఉండిపోతాడు. భయపడుతూ ఇంకా అక్కడ ఉండకుండా పరిగెట్టయితే వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. ఆగరా ఆగు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటూ వెనకాతల నుంచి పిలుపు వినబడుతూ ఉంటుంది. కానీ వెనక్కి తిరగకుండా ఇంకా అప్పన్న అక్కడ ఉండకుండా పరిగెట్టయితే వచ్చేస్తాడు. అప్పన్న భయపడుతూ తన ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగిందంతా చెప్తాడు. ఈ పాడుమొహంది ఇంకా బతికే ఉందా? ఎందుకు అందరినీ తినడానికా? ఇలా రండి అంటూ కాళ్ళు కడుక్కోమని చెప్పి నీళ్ళు ఇస్తుంది. కాళ్ళు కడుక్కున్నాక దిష్టి తీసి లోపలికి రండి అని లోపలికి అయితే తీసుకువెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి ఆ ఊర్లో ఉన్న మరికొంతమంది బ్యాచిలర్స్ ఏంటంటే పార్టీ చేసుకుందామని చెప్పి ఆ తోట అయితే బాగుంటుంది ఎవరు రారు అని చెప్పి అక్కడ పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. ఆ సంగతి ఊర్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు, ఎందుకంటే తెలిస్తే అలాంటివి ఒప్పుకోరు కాబట్టి. సరే రాత్రి 9 అవుతుంది. ఆ టైంలోని వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి కావాల్సినవన్నీ పట్టుకొని మెల్లగా ఆ పాడుబడ్డ ఇంటి పక్క నుంచి అయితే వెళ్తూ ఉంటారు. వెళ్తూ పాడుబడ్డ ఇంటిని చూస్తూ అబ్బా ఇందులోకి వెళ్ళి మనం పార్టీ చేసుకుంటే బాగుంటుందేమో అని ఒకడంటే, చీచీ ఇందులోకి ఎవడెళ్తాడు రా బాబు, చూసావు కదా ఎలా ఉందో, దెయ్యాల కొంపలా ఉంది, పదండి అక్కడైతే ఆరు బయట హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉంటారు. తోటలోకి వెళ్ళి కొంచెం ఎక్కువ వాట్స్ ఉన్న టార్చ్ లైట్లు 4 అయితే తెచ్చుకున్నారు. అవన్నీ కూడా అక్కడక్కడ సెట్ చేసుకొని చుట్టూ పెట్టుకొని మధ్యలోని వీళ్ళు తెచ్చుకున్నవన్నీ పెట్టుకొని సెల్ ఫోన్లోని పాటలు పెట్టుకొని దానికి తగ్గట్టుగా డ్యాన్స్ వేస్తూ తాగుతూ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అశోక్కి ఈలోగా నేచర్ కాల్ అయితే వచ్చింది. తను పాడుబడ్డ ఇల్లు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి సుస్సు చేయడానికి అయితే నించున్నాడు. ఈలోగా అక్కడి నుంచి ఎవరో గట్టిగా తన్ని కొట్టినట్టుగా అయితే అయ్యింది. వెంటనే కిందనైతే పడిపోయాడు. తను వెళ్ళాడు సరే, కానీ మిగతా వాళ్ళు పట్టించుకుంటేనే కదా, వాళ్ళ పార్టీలో వాళ్ళు నిమగ్నమై ఉండిపోయారు. అయితే వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ అలా చిప్స్ తింటూ తాగుతూ నానా హంగామా అయితే చేస్తున్నారు. ఈలోగా దూరంగాను మరొక పొలం నుంచి ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఆ అమ్మాయి తెల్లటి చీర కట్టుకుంది, చక్కగా తల్లోని మల్లెపూలు పెట్టుకొని అందంగా తయారయింది. ఎర్రటి బొట్టు, చేతి నిండా గాజులు, పొడుగాటి జడను ముందుకేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ వయ్యారంగా నడుచుకొని వీళ్ళున్న వైపు అయితే వస్తుంది. అది చూసిన 2-3 ఒరే అక్కడ చూసారా అని చూపించుకుంటున్నారు. ఏంట్రా అంటే, ఒక అందమైన అమ్మాయి చూడరా మన కోసమే వస్తున్నట్టుంది ఇటుపక్క అని అంటాడు ఒకడు. మరొకడు అంటాడు, అదెవరితో ఏంటో మనకెందుకు, మన పార్టీ మనం ఎంజాయ్ చేద్దాం రండ్రా అని అంటూ ఉంటారు. ఇలా నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా ఇంకా తనని పట్టించుకోకుండా వీళ్ళైతే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అందులో ఒకడు బాగా అట్రాక్ట్ అయ్యి ఆ అమ్మాయినే చూస్తూ ఉంటాడు. వాడినైతే పిలుస్తూ ఉంటుంది, దగ్గరికి రా అంటూ సైగ చేస్తూ. వాడికి తెలియకుండానే ఆ అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి తన వెనకాతలైతే వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోయేసరికి తను పాడుబట్ట ఇంటి వైపు అయితే తీసుకువెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు, తనైతే రాడు. మరి 10 మందిలోని 2 అయితే మిస్సింగు. ఇంకా ఉన్న ఆ 8 మంది డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అందులో ఒకడు, ఏంట్రా వీళ్ళిద్దరూ ఇందాకలు వెళ్ళారు, ఇప్పటి వరకు రాలేదు, ఎక్కడుండిపోయారేంటి, మనకు తెలియకుండా ఇంకా ఏమైనా పార్టీలు చేసుకుంటున్నారా అని అనుకుంటారు. సరే సరే వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో ఏంటో, మీరిద్దరూ వెళ్ళి చూడొచ్చు కదా అని ఇంకోడు అంటాడు. మాకు ఇంక అదే పనేంటి, వాడు నీకు కూడా ఫ్రెండే కదా, నువ్వు కూడా మాతో రా అని అంటే, సరేరా పదండి వెళ్ళి చూసొద్దాం అంటూ ముగ్గురు అయితే వెళ్ళి చూసొస్తారు. అక్కడికి వెళ్ళిన ఆ ముగ్గురు కూడాను భయంగా పరిగెడుతూ వెనక్కి అయితే తిరిగి వచ్చేస్తూ ఉంటారు, గట్టి గట్టిగా అరుస్తూ, పదండి పరిగెట్టండి పరిగెట్టండి, ఇక్కడ ఉండొద్దు అని. వాళ్ళు వెనకాతలు చూసేసరికి ఒక తలలేని ఒక అమ్మాయి నడుచుకుంటూ అయితే వస్తూ ఉంది. అది చూసేసరికి అందరూ భయపడి అక్కడి నుంచి పరిగెడతారు. ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేసి ఇంకా వెనకాల ఫ్రెండ్స్ వస్తున్నారా రావట్లేదా అనేది కూడా చూసుకోకుండా ఎవరు మటుకు వారు ముందుకి పరిగెడుతూనే ఉన్నారు, గట్టి గట్టిగా అరుచుకుంటూ. ఇంకా ఆ తలలేని మొండము వీళ్ళ వెనకాల అయితే పడుతూ ఉంది. మొత్తానికి ఆ పాడుబడ్డ ఇల్లు ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఉందో అక్కడికి వచ్చేసరికి అందులో నుంచి ఇటు రండి ఇంట్లోకి రండి అని పిలుస్తూ ఉంది ఒక గొంతు. ఆ గొంతు వినేసరికి వీళ్ళందరికీ చెవుల్లో నుంచి రక్తం వస్తుందేమో అన్నట్టుగా అనిపించింది. అంతలాగా కీచురు గొంతుతోని అరుస్తూ ఉంది. చెవులు విపరీతంగా నొప్పెట్టేస్తున్నాయి. వాళ్ళు భయపడుతూ ఇంకా అటుపక్క కూడా చూడకుండా వాళ్ళ బైక్స్ తీసుకొని వెళ్ళిపోయారు. ఈలోగా ఊర్లోకి వెళ్ళిన వాళ్ళు రచ్చ అయితే చేసేస్తున్నారు, గట్టి గట్టిగా అరుపులు అరుస్తున్నారు. మిగతా ఫ్రెండ్స్ రాలేదు ఇద్దరును. వాళ్ళు ఏమయ్యారో ఏంటో తెలీదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా, లేదంటే ఆ ఊరి పెద్ద మనుషులకు తీసుకొని వెళ్ళి వాళ్ళిద్దరినీ తీసుకొని రావాలా, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. గట్టి గట్టిగా అరుస్తున్నారు. అండ్ అలాగే కొంతమంది పోలీసులకైతే కాల్ చేశారు. మరికొంతమంది ఆ ఊర్లో జనాన్ని అందరినీ కూడా నిద్ర లేపుతున్నారు. అది 1:30. కుక్కలు కూడా వీళ్లతో పాటు వీళ్ళ వెనకాల పడుతూ గట్టి గట్టిగా అరుస్తున్నాయి. అది చూసిన ఊరి జనమంతా కూడా నిద్రలేచారు. అండ్ అలాగే మున్సిబు ఎవరైతే ఉన్నారో అతనైతే బయటికి వచ్చాడు. ఏం జరిగిందిరా, ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నారు, ఊరు వాళ్ళందరినీ ఎందుకు లేపుతున్నారు ఈ అర్ధరాత్రి పూట, ఏం జరిగింది అని అడిగేసరికి జరిగిందంతా కూడా చెప్పారు. సో వాళ్ళకి జరిగిందంతా కూడా విన్న మున్సిబు, మీకేమైనా పిచ్చెక్కిందా, మీరు అసలు ఈ ఊరు వాళ్ళేనా, ఎందుకురా ఇక్కడ ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు, పైగా ఆ ఇంటి గురించి తెలియకుండా ఎందుకు ఆ ఇంటి వైపు వెళ్ళారు అని గట్టిగా గసురుకున్నాడు. సరే ఎంతమంది అని అంటే, 2 అక్కడ ఉండిపోయారు అని చెప్పాము. చెప్పేసరికి సరే పదండి అని చెప్పి మరి 4 వేసుకొని కర్రలు అవి పట్టుకొని టార్చ్ లైట్లు అవి పట్టుకొని ఆ ఇంటి వైపు అయితే వెళ్ళాం. ఒకడు సుసుకు వెళ్ళిన వాడైతే అక్కడే పడిపోయి ఉన్నాడు. వాడి చెవుల్లో నుంచి ముక్కులో నుంచి రక్తం అయితే వస్తుంది. మరొకడు మామిడి తోపు వెనకాతలకి వెళ్ళి ఆ పాడుపడిపోయిన ఇంటి దగ్గరికి వెళ్ళినవాడు ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడే స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. వాడి కండిషన్ ఏంటో కూడా మాకు తెలీదు. వాడిని కూడా లాక్ అయితే వచ్చాం. అండ్ హాస్పిటల్కి తీసుకువెళ్తే చెవుల్లో నుంచి ముక్కులో నుంచి రక్తం వచ్చిన వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, కానీ వాడి కండిషన్ ఏంటో చెప్పలేమని చెప్పేశారు. మరొకడైతే చచ్చిపోయాడని చెప్పారు. మేమంతా గళ్ళున ఏడ్చాం. అసలు ఏంటి, అటువంటి స్థలానికి ఎందుకు వెళ్ళామా అని మేమే మాలో బాధపడుతూ ఉన్నాం. అంతేకాదు అక్కడ ఏం జరిగిందో కూడా మాకెవ్వరికీ తెలీదు. మరి కొంతసేపటికి కృష్ణకైతే కొంచెంగా స్పృహ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పోనీలే వీడైనా బతుకుతాడు అని చెప్పి లోనికి వెళ్ళి ఏమైందిరా, ఏం జరిగింది, ఎవరేం చేశారు అని అడుగుతూ ఉంటే తను ఏదో చెప్పాలనుకుంటున్నాడు, కానీ తన నోటంటే ఒక్క మాట కూడా రావట్లేదు. పైగా చాలా భయపడిపోతూ ఉన్నాడు. మరి ఒక 5 నిమిషాల వరకు మీరెవరూ తన దగ్గరికి రాకండి అని చెప్పి తనకైతే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈలోగా తనైతే చనిపోయాడు. అంతే, మేమందరం మళ్ళీ ఏడుపు మొదలు పెట్టేశాం. ఆకాశం భూమి ఏకమైనట్టు ఏడుస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీలకి ఏం చెప్పాలి అని మాకు అయితే భయం వేస్తుంది. పైగా వాళ్ళకి కూడా ఫోన్ చేశాము, వాళ్ళు కూడా వస్తున్నారు. ఈలోగా మున్సిప్ గారిని అసలు ఏం జరిగిందండి, అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు, అక్కడ ఎవరున్నారు, ఎందుకు మా వాళ్ళు ఇలా చనిపోయారు అని ప్రతి ఒక్కరం కూడా నిలదీస్తున్నాం. ఒరే బాబు, మీరు ఆ తోటలోకి వెళ్ళకముందే మమ్మల్ని వచ్చి అడిగితే అది మీకు సేఫా కాదా అనేది చెప్తాం. అంతేగాని అంతా జరిగిపోయాక ఇప్పుడు ఇలా గళ్ళుమంటే ఏం చేయగలం చెప్పు. అయినా మీ కర్మ కాకపోతేను ఈ టైంలో నేంటయ్యా అలాంటి దగ్గరికి వెళ్ళి పార్టీలు చేసుకోవడం. మా ఊరికి అదొక పెద్ద దెయ్యాల దెబ్బలా తయారైంది. ఊరు చివరన ఉండటం వల్ల మాకు అసలు అందులో ఏం జరుగుతుంది ఏంటో ఎవ్వరికీ తెలీదు. అది అలా అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఏంటంటే ఇంతకుముందు అందులోనే ఒక చక్కటి ఫ్యామిలీ అయితే ఉండేది. ఆవిడ కలకల్లాడుతూ మహాలక్ష్మిలాగా అయితే ఉండేది. వాళ్ళకి 4 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు.
ముందు అమ్మాయికి అయితే పెళ్లి చేసి పంపించేశారు. ఆ తర్వాత అబ్బాయి, మళ్ళీ అమ్మాయి, తర్వాత అబ్బాయి. అంతేకాదు వాళ్ళతో పాటు వాళ్ళ అత్తగారు కూడా కలిసే ఉండేది. పక్కన వేరే రూమ్ అయితే పెట్టారు. ఆ రూమ్లోనైతే ఉండేది. వాళ్ళందరూ బాగానే ఉండేవారు కానీ అతను మటుకు మహా దుర్మార్గుడు. ఆవిడని ఎప్పుడూ తిడుతూ కొడుతూ తాగుతూ ఉండేవాడు. ఆవిడ మీద అనుమాన పడుతూ ఉండేవాడు. కానీ ఆవిడ తన పని తాను చేసుకెళ్ళిపోతూ ఉండేది. చక్కటి మనిషి, మంచిగా ఉండేది, అందరితో కూడా కలివిడిగా మాట్లాడేది. అంతేకాదు మహాలక్ష్మి అంటే మహాలక్ష్మిలాగే ఉండేది. ఇంకా కూతుర్ని కూడా అలాగే పెంచింది. పెద్ద కొడుక్కి పెళ్లి చేద్దామంటే వాడికి చదువు సరిగ్గా అప్పలేకపోవడం వల్ల వాళ్ళ నాన్నలాగే తయారయ్యాడు. వాడు అప్పుడే నేను పెళ్లి చేసుకోను, ముందు చెల్లెలకి పెళ్లి చేసేయండి అని అంటే, సర్లే ఇదైనా పెళ్లి చేసుకుంటే బాగుపడుతుంది అని చెప్పి దానికైతే పెళ్లి చేశారు. పక్క ఊరు అబ్బాయినే తెచ్చారు కానీ వాడెప్పుడూ కూడా తాగుతూ తిరుగుతూ ఈ అమ్మాయిని కొట్టడం తిట్టడం చేస్తూ ఉండేవాడు. మొత్తానికి ఎలాగైతేనే సంవత్సరం తర్వాత కడుపుతో ఉండడం వల్ల వీళ్ళింటికైతే వచ్చింది. వచ్చిన తర్వాత జరిగిన విషయాలన్నీ వాళ్ళ అమ్మతోనైతే చెప్పింది. అమ్మ, ఆయన తాగుతూ ఉంటాడు, నేను చదువుకున్న దాన్ని కదా, ఏదో ఒక ఉద్యోగం చేసుకొని ఇక్కడే ఉండిపోతాను, ఆయన దగ్గరికి వెళ్ళను అని అంటే, తండ్రి మటుకు అల్లుడిని సపోర్ట్ చేస్తూ మొగుడన్న తర్వాత ఎన్నో అంటాడు, కొడతాడు, తిడతాడు, అన్నీ అడ్జస్ట్ అయ్యి ఉండాలి, ఈ మాత్రం నేర్పలేదా మీ అమ్మ అంటూ మళ్ళీ రివర్స్లోని ఆ అమ్మాయినే తిడుతూ ఉండేవాడు. ఎలాగైతే నేను 9 మాసాల తర్వాత పండంటి బిడ్డనైతే కంది స్వాతి. ఇంకా వారి అత్తవారింటికి వెళ్లకుండా 6 నెలలు అక్కడే ఉండిపోయింది. ఈలోగా తన భర్త మధ్యలో రావడం, మామతో కలిసి కూర్చొని తాగడం, ఇంకా మామకి వాళ్ళ మీద చాడీలు చెప్పడం. నీ కూతురు నాతో ఎందుకు రానంటుందో తెలుసా మామ, దీనికి ఇక్కడ ఎవడో ఉన్నాడు అందుకే రానంటుంది అని అక్రమ సంబంధం కలిపి ఎంతో నీచంగా మాట్లాడడం చేసేవాడు. అంతేకాదు ఎప్పుడొచ్చినా తాగుతూ తన మామకి కూడా తాగిస్తూ వాళ్ళ మీద కోపం తెప్పించి వాళ్ళని కొట్టించడం కూడా చేసేవాడు. ఒకరోజు ఆదివారం అమావాస్య. ఆ రోజు వాడు ఎంత కోపంగా ఉన్నాడంటే పెళ్ళాన్ని తీసుకువెళ్ళాలి, లేకపోతే దాన్ని చంపైనా దాని శవాన్ని తీసుకువెళ్ళాలి అన్నంత కోపంలో ఉన్నాడు. ఆ టైంలోని పెళ్ళాన్ని వేసుకొని పాలు పడుతూ తను మధ్య రూమ్లో ఉంటే వీడు కోపంతో వెళ్ళి ఆ అమ్మాయిని అయితే నరికేశాడు. అప్పటికే బాగా తాగున్నాడేమో, మామకి చెప్పాడు, నీ కూతురిని నరికేశాను, ఇంకా అది రాకపోయినా పర్వాలేదు, ఎవరితో వెళ్లకుండా ఉంటే చాలులే అని చెప్పాడు. దాంతోపాటు నా పెళ్ళాన్ని కూడా నరికేరా, సరిపోతుంది, దాని గోల నేను భరించలేను అనేసరికి ఈలోగా నీళ్లకని వెళ్ళిన వాళ్ళమ్మ నీళ్లు బింది పట్టుకొని వెనక నుంచి అయితే వచ్చింది. వచ్చి చూసేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పైగా రక్తపు మడుగులోని కొట్టుమిట్లాడుతూ కూతురైతే కనిపించింది. ఏమయ్యా ఏమయ్యా అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఇంకా ఏడుపు మొదలు పెట్టందే అక్కడికైతే గొడ్డలు పట్టుకొని వచ్చాడు అల్లుడు. వచ్చి అతను కూడా అతి దారుణంగా నరికేశాడు. అలా ఇద్దరు బలవన్మరణాలు ఆ ఇంట్లోనైతే జరిగాయి. ఆ తర్వాత అల్లుడిని మావని ఇద్దరిని కూడాను జైలుకి అయితే తీసుకుపోయారు. మరి ఆ ఇంట్లోని ఆడదిక్కు లేక ఉన్న ఒక ముసలిదాయి కూడాను మంచాన్ని అయితే పడింది. ఆ మనవాళ్ళిద్దరూ కూడాను ఆ ముసలిదాన్ని తీసుకొని వాళ్ళ అక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడికైతే వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి ఈ ఇల్లు ఇలా పాడుబడిపోయి ఉండడానికి గల కారణం అదే. అంతేకాదు వెనకాల స్థలం గురించి కూడా వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ పొలాన్ని వాళ్ళ స్థలాన్ని చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు అమ్మ కూతుర్లు కూడాను ఇంటిని పట్టుకొని అయితే ఉన్నారు. ఎవరు వెళ్ళినా వాళ్ళకి కనిపిస్తారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి చేయవలసిన అంత్యక్రియలు సరిగ్గా చేయలేదు. దానికి గల కారణం ఏంటంటే భర్త జైల్లో ఉండడం, ఇంకా అలాగే అల్లుడు కూడా జైల్లో ఉన్నాడు. కొడుకు తనకి వచ్చిరాని విధంగానే ఏదో అలా తూతూ మంత్రంగా చేసి వీళ్ళైతే ఇల్లు వదిలి వెళ్ళిపోవడం వల్ల ఇలా అయితే జరుగుతుంది. మా ఊరు వైపు ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే పొరపాటున ఆ తోటలోకి కానీ లేదంటే ఆ ఇంటి వైపుకి కానీ వెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తారు, ఇలానే భయపెడతారు. ప్రస్తుతానికైతే అలా వదిలేసాం కానీ వెంటనే వాళ్ళని పిలిచి ఏదో ఒకటి చేయించాలి, లేకపోతే ఇలా ఎంతమందికో ఒక మగవాడి చేతిలో చనిపోయారు కాబట్టి వాళ్ళకి మగవాళ్ళంటే ద్వేషం, వాళ్ళ పగంతా మగవాళ్ళ మీదే, అందుకనే వాళ్ళకే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సంగతి అందరికీ తెలుసు. పైగా చనిపోయిన రోజు కూడా మంచిది కాదు, అమావాస్య ఆదివారం, అందుకనే మాకందరికీ కూడాను ఇబ్బంది పెడుతున్నాయి. చంపేంత వరకు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇంకా మా ఊర్లో జనాన్ని అస్సలు వదిలిపెట్టవు. ఖచ్చితంగా వీటికి ఏదైనా ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలి అని చెప్తాడు. ఈలోగా అక్కడ చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ ఇంకా రిలేటివ్స్ అయితే వస్తారు. ఎంత పని అయిపోయిందని చెప్పి వాళ్ళు కూడా ఏడుస్తారు. ఎలా జరిగింది ఏంటి అని అన్నీ కూడా అడుగుతూ ఉంటారు. పోలీసులు అయితే వస్తారు, ఎంక్వైరీ చేస్తారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి
ఆ మున్సిప్‌తోనైతే మాట్లాడతారు. మాట్లాడిన తర్వాతే తొందరగా ఏదో ఒకటి చేయండి అని చెప్తూ ఉంటారు. అలా రాత్రైతే గడిచిపోతుంది. మరి 1 వీక్, 2 వీక్స్ అయిపోయిన తర్వాత ఎవరికాళ్ళు ఆ విషయాన్నే మర్చిపోతారు. అసలెవరు పట్టించుకోవడం మానేస్తారు. ఈలోగా ఆ ఊర్లో వాడే కానీ పచ్చి తాగుబోతు. వాడెప్పుడు కూడా తాగుడు మైకంలోనే ఉంటాడు. ఊర్లో ఏం జరుగుతుందనేది కూడా వాడికి తెలీదు. వాడు ఆ రోజు రాత్రి తాక్కుంటూ ఆ ఇంటి వైపు వెళ్తూ ఉంటాడు. వెళ్తూ అక్కడ పొలం ఏదైతే ఉందో అక్కడ కూర్చొని తాగుతూ ఉంటాడు. తాగుతూ ఉండే సమయంలోని దూరంగాను ఎవరో ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని, పొడుగాటి జడ ముందుకు వేసుకొని, ఇలా తిప్పుతూ తన చేతికున్న ఎర్రటి గాజుల్ని సవరించుకుంటూ తిన ముందుకైతే వస్తూ ఉంటుంది. అది చూసిన వీడు, ఎవరిది, మన ఊరిదానిలా లేదే, ఏంటో చూద్దాం అనుకుంటూ దగ్గరికైతే వెళ్తాడు. కొంచెం దూరంలో ఉంటున్నప్పుడే అది వీడి కాస్త చూస్తూ నవ్వుతూ పిలుస్తూ ఉంటుంది. వీడేదో అర్థం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళేసరికి దాని మొహం చూసేసరికి వీడికప్పుడు టెన్షన్ మొదలవుతుంది. చనిపోయిన అమ్మాయి ఏ రకంగా ఉందో అదే రకంగా కనబడుతుంది. పైగా నవ్వుకుంటూ వికారంగా వీడి ముందుకైతే వస్తుంది. అది చూసిన వీడు భయపడుతూ గట్టిగా అరుస్తూ పరిగెడదామని చూస్తూ ఉంటే వాడి చొక్కాని పట్టుకొని లాగి ఒకటైతే ఇస్తుంది. అంతే, కుప్పకూలిపోయి అక్కడికక్కడే చనిపోతాడు. మర్నాడు తెల్లవారుజామునే అటుపక్క వెళ్తున్న వాళ్ళకి శవం అయితే కనిపిస్తుంది. ఎవరని చూసేసరికి అశోక్ పడిపోయి ఉన్నాడు. అశోక్ నోటంట ముక్కంట రక్తం కారుతుంది. ఎక్కువ తాగడం వలన ఇలా చనిపోయి ఉన్నాడేమో అని కొంతమంది అనుకుంటే, కొంతమందికి మటుకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది దాని పని అని చెప్పి. ఇంక అందరూ వెళ్ళి దీనికి ఏదో ఒక పరిష్కారం చేయాల్సిందే, తప్పదు అని అంటే మున్సిప్ గారు ఆ ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ అక్కకైతే ఫోన్ చేస్తారు. అమ్మ, మీ ఇంట్లోని ఈ రకంగానైతే జరుగుతుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడాను మీ వాళ్ళు కనిపిస్తున్నారు, అంతేకాదు చంపేయడం అనేది కూడా జరిగింది, ఇప్పటికీ దాని బారిన పడి 4 అయితే చనిపోయారు, ఏదో ఒకటి తేల్చకపోతే ఊరు వల్లకాడ అయిపోతుంది, దయచేసి మీరు ఇక్కడికి రండి అని చెప్పి వాళ్ళనైతే రప్పిస్తారు. అయితే ఆ అన్నదమ్ములతో పాటు తను కూడా వస్తుంది. వాళ్ళ చెల్లెలు కొడుకు తన దగ్గర పెరుగుతున్నాడు. అయితే తన్ని కూడా తీసుకువస్తుంది. తీసుకువచ్చిన తర్వాత ఆ ఇంటిని అయితే ముందుగా శుభ్రపరిచి ఆ తర్వాత అందులోనే పూజ చేసి వాళ్ళిద్దరికీ కూడాను పెట్టవలసినవి చేయవలసినవి పిండ ప్రదానాలు అన్నీ కూడా వీళ్ళ చేత అయితే పద్ధతిగా చేపిస్తారు. అవి చేసిన తర్వాత ఎవరైతే చిన్న బాబు ఉన్నాడో ఆ బాబుతో సహా మీరు ఈ ఇంట్లోని కనీసం ఒక 10 రోజులు 11 రోజులు ఉంటే బాగుంటుంది అని చెప్తే అదేవిధంగా వాళ్ళు అందులోనే ఉంటారు. ఆ టైంలో కూడాను ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళ అక్కకి కల్లో వచ్చి చెప్తుంది ఆ అమ్మాయి, ఏంటంటే నేనే తప్పు చేయకుండా నన్ను అలా హింసించి చంపేశారు, నన్ను అమ్మనిని. నేను ఎలాంటి దాన్నో తెలిసి కూడాను మన ఊరు వాళ్ళందరూ మా ఆయన వేసిన అబాండాన్ని పట్టుకొని నన్ను నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. అమ్మని కూడాను చీత్కరించుకునేవారు. అందుకే వీళ్ళ మీద పగ తీర్చుకోవాలని నేను అమ్మ ఇక్కడే ఉన్నాం. ఎవరు కనిపించినా కూడా ఇలానే భయపెడతాం. ఇక్కడి నుంచి పోయేది లేదు అని అంటుంది. ఆ మాటలకు వాళ్ళ అక్క ఏడుస్తుంది. వద్దు చెల్లి, వద్దు. మీరు ఎంత మంచివాళ్ళో దేవుడికి తెలిస్తే చాలు. ఈ పాడు జనానికి తెలియని అవసరం లేదు. నీ ఆత్మకి, అమ్మ ఆత్మకి ముక్తి కలిగితే చాలు. దానికోసం ఏం చేయమన్నా చేస్తాము. నేను మన తమ్ముళ్ళను ఏం చేయాలో చెప్పు అని అంటుంది. కానీ తను మటుకు ఒప్పుకోదు. నాకు అవసరం లేదు, వీళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, అది ఎప్పటికీ కూడా వాళ్ళ మనసులో నుంచి పోదు ఆ భావన, కనుకనే నేను ఈ ఊరిని వల్లకాడు చేసేస్తాను అని గట్టిగా అరుస్తుంది. ఆ మాటలకు అక్క ఏడుస్తూ, వద్దు చెల్లి, నువ్వు అలాంటి దానివి కాదు, నీ మనసు అలాంటిది కాదు, నీకు ఇబ్బంది కలిగించిన వాళ్ళ మీద పగ తీర్చుకో, అంటే నాన్న మీద, ఇంకా అలాగే మీ ఆయన మీద, అంతేగాని ఊరు ఏం చేసింది, తప్పు, అలా మనం ఎప్పుడూ చేయకూడదు అని చెప్తుంది. ఎంత చెప్పినా కూడా వాళ్ళ చెల్లి ఒక ప్రేతగా మారిపోయింది. అందుకనే తన అయితే అస్సలు వినదు. సరే అంటూ ఏడ్చుకుంటూ పైకైతే లెగిసి కూర్చుంటుంది. తనకు అప్పుడు అర్థమవుతుంది ఇదంతా కూడా కళ అని చెప్పేసి. ఇంకా లాభం లేదు, ఇలానే ఉంటే జనాలకి ఇబ్బంది పెట్టే రకంగానైతే తయారవుతుందని తన మనసులోని గట్టిగా నిర్ణయించుకొని ఏం చేస్తుంది అని అంటే ఊర్లో వాళ్ళందరికీ కూడా చెప్తుంది, ఇలా వినిపించుకోవట్లేదు, ఆ ఇంటికి ఏదైనా చెయ్యాలి అని అంటే అప్పుడు వీళ్ళకి తెలిసిన ఒక మంత్రగాడిని అయితే తీసుకువచ్చి ఆ ఇంటికి అష్టదిగ్బంధన అయితే చేస్తారు. అంతేకాదు శీలలు కొట్టి ఆ ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఆత్మలను రెండింటినీ కూడాను బంధించేస్తారు. బంధించిన తర్వాత ఆ ఇంట్లోని ప్రస్తుతం అయితే ఎవరూ ఉండట్లేదు, ఖాళీగానైతే ఉంటుంది ఎప్పట్లాగానే. కాకపోతే
బయటికి రాకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండానైతే ప్రస్తుతం అయితే ఉంది. ఆ ఇంటి వైపు తెలిసి కానీ తెలియక కానీ ఎవరు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళడం కానీ లేదంటే ఆ ఇంటి చుట్టుపక్కలకి వెళ్ళడం కానీ మానేశారు. అండ్ అలాగే ఆ ఇంటి వెనకాతలు ఉన్న తోటలోకి మటుకు వెళ్తున్నారు, అటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి. సో ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.